హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రో కబడ్డీ ఫ్యాన్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్తో మీ ముందుకు అయితే వచ్చేసాను. అండ్ ఈ రోజు అప్డేట్ అయితే చాలా కిర్రాక్గా ఉండిపోతుంది. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కింద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. అండ్ మీరు కామెంట్ సెక్షన్లో మీరు ఒపీనియన్ తెలిపితే కనుక నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి అయితే ఇంకా బూస్టప్గా ఉంటుంది. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ రోజు టాపిక్ వచ్చేసి ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్ ఎప్పుడు జరుగుతుంది అనేది ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అండ్ చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు, ఎప్పుడు జరుగుతుంది అన్నది. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేనైతే క్లారిటీ అయితే ఇచ్చేస్తాను ఎప్పుడు జరుగుతుంది అనేది. అండ్ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ సీజన్లో చూసుకున్నట్లయితే అండ్ జూన్ అండ్ జూలైలో మనకైతే ఆప్షన్ అయితే జరిగింది లాస్ట్ డేట్లో. అండ్ అప్పుడు మన తెలుగు టైటన్స్ అయితే మంచి టీంని కొనుగోలు చేసింది. అండ్ తర్వాత మనకి ఆగస్టులో అయితే ప్రో కబడ్డీ అయితే స్టార్ట్ అయింది. దాని ముందు సీజన్లో చూసుకున్నట్లయితే ఆగస్టులో ఆప్షన్ అయింది, మనకి అక్టోబర్లో స్టార్ట్ అయింది. అండ్ ఆ విధంగానే సీజన్ 8 కావచ్చు, సీజన్ 7 కావచ్చు, అండ్ సీజన్ 4 చూసుకున్నట్లయితే మళ్ళీ జూన్లో జరిగింది మనకైతే ఆప్షన్ అయితే. అండ్ ఈ విధంగా షెడ్యూల్ మారుతూ వచ్చేసింది. అండ్ మనం ఈసారి షెడ్యూల్ ఏ విధంగా ఉంది, తెలుగు టైటన్స్ ఏ టీంని కొనే అవకాశాలు అయితే ఉన్నాయి, ప్రో కబడ్డీ ఆప్షన్ ఏ షెడ్యూల్లో ఖచ్చితంగా జరుగుతుంది అనేది ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది. అఫీషియల్గా కన్ఫర్మ్ కాకపోయినా అన్అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. అండ్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అంటే చాలా ఆనందిస్తున్నారు. బట్ ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది ఆప్షన్ అనేది. బట్ ఏంటంటే ఆప్షన్ లేట్ అయినా కూడా లేటెస్ట్గా మంచి ప్లేయర్స్ అందరూ కూడా ఆప్షన్లోకి వస్తారు కాబట్టి ఈసారి ఆప్షన్ అయితే కిర్రాక్గా ఉండిపోతుంది. పెద్ద పెద్ద ప్లేయర్స్ అయితే ఆప్షన్లోకి రాబోతున్నారు. నితిన్ ధన్కర్ కావచ్చు, అర్జున్ దేశ్వాల్ కావచ్చు, పవన్ శరవత్ లాంటి ప్లేయర్స్ అందరూ కూడా మనకైతే ఆప్షన్లో కనిపించబోతున్నారు. ఇక్కడ డిఫెన్స్లో చూసుకున్నట్లయితే ఫజల్ అట్రాచలి లాంటి స్ట్రాంగ్ డిఫెండర్స్ కూడా మనకైతే ఆప్షన్లో కనిపించబోతున్నారు. అండ్ ఈసారి ఆప్షన్ ఎప్పుడు జరగబోతుందంటే మనకి అక్టోబర్లో మనకైతే మిడ్ వీక్లో అయితే జరగబోతుంది. అండ్ మిడ్ వీక్ అంటే మనకైతే 19 కావచ్చు, 20 కావచ్చు, ఇది మిడ్ వీక్ అనమాట. మిడ్ వీక్లో ఖచ్చితంగా అక్టోబర్లో అయితే జరగబోతుంది ఆప్షన్ డేట్ అనేది. మరి మీరు అనుకుంటున్నారు ఆప్షన్ గురించి ఏ విధంగా అనుకుంటున్నారు, అండ్ లేట్ అయిందా ఇంకా త్వరగా పెట్టారా అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. నా ఒపీనియన్ ప్రకారం ఆప్షన్ అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. బట్ ఏంటంటే మనకైతే వెన్యూ అంటే షెడ్యూల్ అయితే అప్పుడు మనకి దొరికింది ప్రో కబడ్డీకి అయితే. అండ్ ముందుగా మనకైతే ఐపీఎల్ ఉంది కాబట్టి ఐపీఎల్ మనకి తెలిసి ఐపీఎల్ అయిపోతుంది కాబట్టి ఈసారి ప్రో కబడ్డీ వచ్చేస్తుందని చాలామంది ఆశపడ్డారు. బట్ ఏంటంటే కొంచెం లేట్ అయితే అవుతుంది. అక్టోబర్లో మిడ్ వీక్లో ఖచ్చితంగా మనకైతే ఆప్షన్లో చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి స్టార్టింగ్ డేట్ ఎప్పుడు భయ్యా అంటే డిసెంబర్లో స్టార్టింగ్ డేట్ అయితే ఉంటుంది. అండ్ డిసెంబర్ మిడ్ వీక్లో ఖచ్చితంగా మనకైతే స్టార్టింగ్ డేట్ అయితే ఉంటుంది. అక్టోబర్లో ఖచ్చితంగా అయితే మనకి అక్టోబర్లో ఆప్షన్ అయితే ఉండబోతుంది. అండ్ ఈ ఆప్షన్లో చాలా మంచి ప్లేయర్స్ అయితే రాబోతున్నారు. అండ్ తెలుగు టైటన్స్ ఈ ఆప్షన్లో ఎలాంటి ప్లేయర్స్ని తీసుకుంటే బెటర్ అనేది నేనైతే ఒక సిరీస్తో వీడియోస్ అయితే చేయబోతున్నాను, టార్గెటెడ్ ప్లేయర్ లిస్ట్ అని. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అర్జున్ దేశ్వాల్ మీద అయితే వీడియో చేశాను. అండ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత మనకి టార్గెటెడ్ ప్లేయర్ లిస్ట్ మీద మనకైతే సిరీస్ అయితే వస్తుంది. ఆ సిరీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కరెక్ట్ ఛానల్కి వచ్చారు. ఈ ఛానల్ మిస్ అవుతే కనుక అప్డేట్స్ అయితే మిస్ అయిపోతారు భయ్య. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మన ఛానల్ని. అండ్ అక్టోబర్లో ఆప్షన్ అయితే ఉండబోతుంది, ఇది కన్ఫర్మ్ న్యూసే. బట్ ఏంటంటే ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే రాలేదు. అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత నేనైతే ఇంకా వీడియో అయితే చేస్తాను మీకైతే. అండ్ మనకైతే అన్అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే అయిపోయింది. నాకు వచ్చిన న్యూస్ ప్రకారం అయితే అక్టోబర్లో ఆప్షన్ అయితే ఉండబోతుంది. మరి మీరు అనుకుంటున్నారు ఈ వీడియో మీద మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. అండ్ ఈ రోజు వీడియో ఇది వీడియో కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన వాళ్ళకి అయితే క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్ట్ పెడితే తర్వాత కలుద్దాం. నేను మీకు ఏడిపిస్తాను. ఇంకా బై ఫ్రెండ్స్, బై. ఖచ్చితంగా మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో తెలపండి. తెలుగు టైటన్స్ ఏ టీంతో వెళ్తే బాగుంటుందని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. బాయ్ ఫ్రెండ్స్.